Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేలో అండి. మేలో ఎప్పుడంటే 16th, 17థ్‌ది 2 వీడియోస్ ఉంటాయన్నమాట. 2 డేస్ వీడియో ఉంటుంది. ఆ రోజు సండే వచ్చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత దీపారాధన చేసుకొని మా వారైతే ఊర్లోకెళ్ళాడు. పాలు అన్నీ తీసుకొస్తాననేసి చాలా టైం వరకు రాలేదు. నేనైతే బయట కూర్చున్నాననమాట. తర్వాత వచ్చేసాడు. ఒక 1 అవర్ పైనే వెళ్ళాడు ఊర్లోకి. పాలు తీసుకొని వచ్చేసాడు. పాలు, బిస్కెట్లు తర్వాత మామిడి పళ్ళు రసాలు ఉన్నాయంట అక్కడ తీసుకొని వచ్చాడు. రసాలైతే అంతగా స్వీట్‌నెస్ లేకుండే. కొంచెం పుల్లగా ఉండే అనమాట. అప్పుడు మేము ఊర్లో పిల్లలు చిన్నగున్నప్పుడు వెళ్తుంటే అప్పుడు అత్తమ్మ ఉన్నప్పుడైతే మా ఊర్లో చాలా స్వీట్‌గా ఉండేది. ఇప్పుడు వాళ్ళు చెట్లు తీసేశారంట. తర్వాత ఇవి వేరే వాళ్ళయంట. కాకపోతే అంత టేస్ట్‌గా లేవు. ఏదో వామ పుల్ల పుల్లగా ఉన్నాయన్నమాట. ఫిష్ కూడా వేరే అన్న వాళ్ళు ఇచ్చారంట. కొర్రమీను అనమాట. ముళ్ళు అస్సలు ఉండదు. ఒకటే ముళ్ళు ఉంటుంది ఇందులో. అవైతే అన్న వాళ్ళు తీసుకొచ్చారంట ఎక్కడి నుంచో. క్లీనింగ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టారంట. అవైతే సండే కాబట్టి తీసుకెళ్ళు అని ఇచ్చారు. ఇంక తర్వాత వచ్చేసి నేను మా వారిద్దరమే కదా! మాకైతే ఇద్దరికి సరిపోతుంది. తర్వాత వచ్చేసి నాకు పులుసు ఇష్టము ఫిష్. తర్వాత ఫ్రై కన్నా పులుసే ఇష్టం నాకు చేపలది. ఇంక నేనైతే కొంచెం పులుసైతే పెట్టుకుంటున్నాను కొద్దిగా. ఇంగా తర్వాత కొన్ని 4 ముక్కలో ఏమో మంచిగుంటే అవి నైట్‌కు ఫ్రై చేశాను మా వారికి. ఫ్రై అంటే చాలా ఇష్టము. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇలా ఆరబెట్టామనుకోండి ఫ్రై చాలా బాగా అయితది. కరకరలాడుతూ క్రిస్పీగా వస్తది. తర్వాత వచ్చేసి పులుసు అయితే రెడీ అయిపోయింది. మా వారైతే తినేసి ఎక్కడో బయటికెళ్ళాడు ఆ రోజంతా. ఏదో పని మీద ఎళ్ళాడు ఎవరో చనిపోతే. తర్వాత వచ్చేసి సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా సాయంత్రం వాకింగ్ చల్లగా ఉంది. వాతావరణం చల్లగా ఉందనేసి అట్లా బయలుదేరదాంలే అనేసి ఇక్కడ చింత చెట్లు ఉన్నాయి కదా! మన ఇంటి బ్యాక్ సైడు. నేను ఇంగ ఇంటికి హైదరాబాద్‌కు వెళ్ళాలనుకుంటున్నాను. రేపో ఎప్పుడో వెళ్దాం అనుకున్నా. అందుకనేసి ఆ రోజు సండే రోజైతే చాలామంది నేనైతే ఇది ఫస్ట్ టైమ్ చింత చిగురు తెంపడము, తినడం కూడా ఫస్ట్ టైమే. ఎప్పుడూ ట్రై చేయలేదు ఇక్కడ హైదరాబాద్‌లో కొనుక్కొచ్చి అయితే ట్రై చేయలేదు. సరేలే ఉంది కదా మనకు అందుబాటులో అనేసి నేను ఆ చింత చిగురు తెంపాను. వెంకటయ్య ఉన్నాడు కదా! మన ఇంట్లో అక్కడ వెంకటయ్య ఉంటాడు కదా! వెంకటయ్య చింత చిగురు తెంపుకుందామంటే నేను, వెంకటయ్య, ఇంకొక అబ్బాయి అందరం కలిసి చింత చిగురు తెంపాము. ఇక్కడ వీళ్ళు మన ఇంటి ముందు అయితే వడ్లు తూర్పు పడుతున్నారు. తూర్పు పట్టే మిషన్ ఇది. వాళ్ళైతే వడ్లు నైట్ అయింది. వడ్లు తూర్పెత్తుతా ఉన్నారు. తర్వాత ఇక్కడ చూద్దాం ఎలా అనేసి ఈ మిషన్ ఎలా వస్తుంది, ఎలా తూర్పొస్తుంది అనేసి అప్పట్లో చాటలతోన తూర్పెత్తేవాళ్ళనమాట. ఇప్పుడు అన్నిటికీ మిషన్లే వచ్చేసాయి. మనతో ఏం పని లేదు. కాకపోతే ఉండాలిలెండి. వాళ్ళు తెచ్చి ఇక్కడ గంపలతో పోస్తుంటే అది తూర్పెత్తుతా ఉంటే మళ్ళీ ఇక్కడ పక్కకనేయాలి. తర్వాత డస్ట్ ఉంటుంది కదా! తర్వాత అదంతా పొట్టు అదల్లా పక్కకి ఇటు పక్కకి వెళ్ళిపోతూ ఉంది ఈ మిషను. తూర్పెత్తే మిషను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంగ అక్కడి నుంచి అది చూసి ఇక అక్కడ శంకరు హోటల్ ఉంటుంది. అక్కడ దేవుని దగ్గర టైం పాసు, వాకింగు అట్లా చల్లగా ఉంది కదా! మనకి ఇంట్లో అయినా ఏం పని లేకుంటదు. తర్వాత వచ్చేసి సరేలే అట్లా వెళ్దాము. అక్కడ దేవుని కాడ చాలామంది ఉంటారు. అట్లా వెళ్దాం ప్రశాంతంగా అనేసి నేను మా వారైతే సాయంత్రం పూట అలా వెళ్తా ఉన్నాము. ఇంక ఊర్లో అయితే ఎక్కువ ఏం పని అనిపించదు. మన సిటీలోనే ఇంకా ఎక్కువ పని అనిపిస్తుంటది. పొద్దున ఏదో ఒక పని అనిపిస్తుంటది. అక్కడైతే పని తొందరగా అయిపోతది. చీకటైతే అయిపోతుంది. ఇక్కడ లైట్లు అన్నీ పడిపోయినవి దేవుని దగ్గర. ఒడ్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ కుప్పలు పోసి కప్పు పెట్టారనమాట. అవన్నీ మార్కెట్‌కు పడతారు. గవర్నమెంట్ వచ్చి మార్కెట్‌కు పట్టుకుపోతదనమాట. గవర్నమెంటోళ్ళు కొంచెం తొందరగా రారు. లారీ లోడ్ ఉంటేనే వస్తారు. ఈ ప్రైవేటోళ్ళనుకోండి మనం ఎప్పుడు తీసుకెళ్ళమంటే అప్పుడు తీసుకెళ్తూ ఉంటారు ప్రైవేటోళ్ళు. గవర్నమెంటోళ్ళు అట్లా కాదు. వాళ్ళొచ్చినప్పుడే వస్తారు. ఇక్కడ సమ్మదన్న కూడా వచ్చాడు మేము ఇంటికొచ్చిన తర్వాత. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఒడ్లు తూర్పెత్తారు కదా! వాళ్ళు కవర్లు అన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. మళ్ళీ ఎందుకు మోసుకుపోవడం అంటే పెట్టుకోండి అని చెప్పాము. ఇక్కడ వాళ్ళు అవన్నీ సామాన్లు పెట్టుకుంటా ఉన్నారు. రేపు తీసుకుంటామని చెప్పారు. నేను 4 ఫిష్‌లు ఉన్నాయని చెప్పాను కదా! ఫ్రై కోసము. ఆ ఫ్రై చూడండి ఎంత బాగా అయితదో. కొర్రమీను కదా! ఇవి ముళ్ళుండవు. అసలు మంచిగా ఆరిపోయినాయి కాబట్టి
ఇది మే 17న మండే అనమాట. మేము అత్తమ్మని చూడ్డానికైతే అత్తమ్మ కొంచెం కాలు ఫ్రాక్చర్ అయింది. చూసొద్దాంలే అటు దగ్గర ఉన్నాం కదా, చూసొద్దామని వెళ్ళాము. అత్తమ్మకు కొంచెం కాలు ఫ్రాక్చర్ అయ్యి అంతగా బాగలేదు అత్తమ్మ. చూసొద్దామనేసి ఆ రోజు మా బాబాయ్ అందరు వెళ్తుంటే మేము కూడా వస్తామని వెళ్ళాము. అక్కడ నేను వెళ్ళేసరికి మా రంజిత బాబాయ్ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. చపాతీ అది చేస్తూ ఉన్నారు. ఇంకా టిఫిన్ చేయండి చేయండి అంటే టిఫిన్ చేసాము. ఆ రోజు లంచ్ కూడా అక్కడే అయిపోయింది. మా మామయ్య లంచ్ చేసేదాకా లంచ్ చేసుకొని తిని పొండమ్మ ఏం చేస్తారు. రాఘవుల్ గౌడు ఆయన టీచరు, తర్వాత మళ్ళీ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ కూడా చేశాడు ఆ మామయ్య. తర్వాత కాకపోతే నేను వీడియో ఇప్పుడు పెట్టేసరికి ఆ మామయ్య లేడు, చనిపోయాడనమాట. ఈ నెల 9 తారీఖున చనిపోయాడు ఆ మామయ్య. అంత హెల్తీగా ఉన్న మామయ్య చనిపోయాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, కొబ్బరి వాటర్ అయితే చాలా చూసారా ఆ మామయ్యనే చనిపోయాడనమాట. అనుకోకుండా చనిపోయాడు హార్ట్ అటాక్తో మామయ్య. మా మామయ్య కోసం బ్రౌన్ రైస్, తర్వాత వచ్చేసి మా సిస్టరు వడియాలు పెట్టిందంట సమ్మర్లో. చాలా బాగా వచ్చినవి. వడియాలు కూడా కాలుస్తూ ఉంది. మేము టిఫిన్ చేసి వద్దామనుకుంటే మా మామయ్య అందరూ రానియలేదు. లేదమ్మా ఇక్కడ చేసుకొని తినిపోండిరా, ఎందుకు అక్కడ వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని ఏడైనా తినడమే కదా, అందరు కలిసి ఈడ మీరే చేసుకొని తినిపోండమ్మా అని చెప్పాడు. మా అత్తమ్మకైతే అంతగా ఇదిగా లేదనమాట, మనకు చెప్పేటంత ఇదిగా లేదు. ఒకసారి గుర్తుపట్టతుంది, ఒకసారి పట్టదు. అందుకనేసి మామయ్య మాత్రము వదలలేదు. ఆ రోజు అన్నం తినే వరకు మీరే చేసుకొని తినిపోండి బిడ్డ, ఇక్కడ ఎందుకు అక్కడికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకోవాలి కదరా, అందరు కలిసి ఇన్నే చేసుకొని తినిపోండి అని చెప్పాడు మామయ్య. అదే లాస్ట్ మామయ్యతో. తర్వాత వచ్చేసి మామయ్య కోసం బ్రౌన్ రైసు, ఇక మేమైతే బగారా రైస్ చేసాము. తర్వాత వైట్ రైసు, పప్పు, ఇంకేదో పచ్చడి చేసింది మా సిస్టర్ అనిత సిస్టరు. తర్వాత ఆ మామయ్యకు 4 కొడుకులు అయితే మూడో ఊళ్ళు అనమాట అనిత. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఉంటుంది, ముందర నిమ్మ చెట్లు, కొబ్బరి చెట్లు అవన్నీ ఉంటుంది. చికెన్ అయితే వాళ్ళ ఊర్లో వండిన చికెన్ చాలా ఫేమస్ అంట, టేస్ట్ కూడా అలాగే ఉంది. అదైతే తెప్పించారనమాట. తర్వాత వచ్చేసి ఆ మామయ్య అయితే జూలై ఈ నెల 19న చనిపోయాడనమాట హార్ట్ అటాక్తో. అత్తమ్మనే ప్రాబ్లం అవుతుంది అనుకున్నాం కానీ ఆ మామయ్య అట్లా అవుతాడు అనుకోలేదు. మామయ్య అయితే చనిపోయాడు. నేను అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు పెట్టే వరకే మామయ్య చనిపోయిండు. అందుకనేసి మామయ్య వాయిస్ కూడా కొంచెం ఎందుకో తీశాను మామయ్యని ఆ రోజు. ఆ వాయిస్తో మామయ్యని అలాగే పెట్టేశాను, వాయిస్ కూడా అలాగే పెట్టాను. ఎందుకంటే మళ్ళీ లేడు కదా మామయ్య, అందుకనే వాయిస్ అలాగే పెట్టేశాను. చిన్నగా తీసాను అన్నమాట, కొంచెము ఎక్కువ తీయలేదు, ఎందుకో కొంచెమే తీసాను. ఏదో ముచ్చట చెప్తా ఉన్నాడా మామయ్య, కొంచెం వీడియో బయటికి వెళ్ళి వస్తూ ఉంటే కొంచెం వీడియో తీసాను అనమాట. ఇది ఇక మళ్ళీ మేము సాయంత్రం బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగి ఇక మళ్ళీ మా ఊరికైతే వచ్చేసాము. ఇక్కడ వసంత టైలర్ ఉంటుంది మా కోడలు, చాలా పర్ఫెక్ట్గా కుడుతుంది బ్లౌజులు. ఇప్పుడు అన్నీ నా బ్లౌజులు అక్కడే ఇస్తున్నాను. చాలా పర్ఫెక్ట్ అంటే చాలా పర్ఫెక్ట్గా కుడుతుంది. తర్వాత ఇక్కడ మేము శ్రీహరిని అప్పుడు పాత సర్పంచి ఏదో పేపర్లు కావాలంటే మా మరిదికి తీసుకురావడానికి వెళ్ళాము. ఇది మా ఊళ్ళో సాయంత్రం ఒకసారి, మార్నింగ్ ఒకసారి బస్సు వస్తుంది. తర్వాత అదే బస్సు అప్పుడు 5:30 ఏమైంది. తర్వాత అక్కడ మేము పేపర్లు తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. వీడియో నచ్చితే ఒక లైక్.